పదములు వాడడం వల్ల పెద్ద లాభం లేదు. మన భాషలో చెప్పాలి అని అంటే యాగభూమి అనొచ్చు, యాగం చేసేటటువంటి, లేకపోతే హోమభూమి అనొచ్చు, హోమం చేసేటటువంటి ఒక ప్రదేశం. ఆలయానికి ఆలయ ప్రాంగణంలోనే ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఆ ప్రదేశానికి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి అక్కడ నీళ్లు నిలువ ఉన్నటువంటి చోట ఈ శిల్పాన్ని, శిల్పి చేతిలో చెక్కబడినటువంటి అందమైన ఈ ఆకారాన్ని శిలా లేకపోతే ఆధారశిలగా ఉన్నటువంటి, ఉదాహరణకు స్త్రీ అయితే పురుషుడు ఆధారశిలగా ఉంటాడు, పురుషుని యొక్క శిల్పం అయితే స్త్రీ ఆధారశిలగా ఉండే ఒక శిలను ఉంచి దానిని నీళ్ళలో ఉంచుతారు. కనీసము 3 దినాలు, అంటే వాషింగ్ అని పిలుస్తారు. చిన్నప్పుడు ఒక బాలుడు లేకపోతే ఒక బాలిక పుట్టినప్పుడు మనం ఏ విధంగా అయితే ఒక ఇంట్లో పుట్టిన వారిని నోరు కడగటం, కళ్ళు కడగటం, నోరు కడుగుతారా? కడుగుతారు. ఎందుకు? అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్ ఆ చిన్నవాడి పిల్లల నోట్లోకి వెళుతుంది కాబట్టి నోరు కడుగటం, కళ్ళు కడగటం, చెవులు కడగటం వగైరా వగైరా చేస్తాం. అలాగే సాంస్కృతికంగా మనిషి కూడా తను కన్నటువంటి, తను సృజించుకుంటున్నటువంటి తన చేతి పని అయిన శిల్పాన్ని నీటిలో ఉంచి దాన్ని శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించిన తరువాత 7 రకాలైనటువంటి అవయవ నిర్మాణం, లేకపోతే 7 రకాలైనటువంటి శరీరములో ఉండాల్సిన అవయవములను అందులో ప్రతిష్ఠ చేస్తాడు. 7 రకాలు: చర్మము, తర్వాత చూడగలగటం, వినగలగటం, పంచేంద్రియాలు అంటారు కదా, పంచేంద్రియ ప్రతిష్ఠ అని కూడా పిలవచ్చు. అలా చేసిన తర్వాత తీసుకుని వచ్చి పువ్వుల మీద పడుకోబెడతారు. కనీసం ఒక 3 రోజులు పువ్వుల మీద పడుకోబెట్టిన తర్వాత చర్మ సౌందర్యం పెరగాలని చెప్పి పిల్లవాళ్ళకు మనం ఏ విధంగా అయితే పసుపు రాసి మంచిగా మాలిష్ చేసి పడుకోబెడతామో, ఉయ్యాలలో వేస్తామో, అలాగే శిల్పి చెక్కినటువంటి తన చేతి పని అయిన ఈ శిల్పాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి పరుపు మీద పడుకోబెడతారు. పరుపు మీద పడుకోబెట్టిన తర్వాత దాన్ని తీసుకుని, ఇప్పుడు 3 రోజులు అయిపోయింది, ఆ శిల్పాన్ని తీసుకుని, దాన్ని పిసిల్ అని పిలిచారు ఎక్కడ, మధ్యధరా ప్రాంతంలో, దాన్ని తీసుకుని వెళ్ళి ఆలయములో ప్రతిష్ఠించే క్రమంలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు వారి చెవులలో, అంటే దానికంటే ముందు కన్నులకు మైనం పూసి కన్నులు తెరవకుండా ఉంచినటువంటి ఆ శిల్ప